లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు ఇవాళ ఢిల్లీలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకోసం వారంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులపై ఫిర్యాదు చేయబోతున్నారు బాధితులు. లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు ఇవాళ ఢిల్లీలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకోసం వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే పోలీసులపై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లగచర్ల లడాయి ఢిల్లీ చేరింది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీ వచ్చాయి. బీఆర్ఎస్ నేతల నేతృత్వంలో ఈరోజు వివిధ జాతీయ కమిషన్ల నేతలను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల పైన ఇటు ఫార్మా కంపెనీల కోసం ఏ విధంగా భూములను తమకు ఇష్టం లేకపోయినా సరే ఏ విధంగా అక్కడ వ్యవహారం నడుస్తుంది, అలాగే ఇటీవల కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన దాడి, అమాయకుల్ని అరెస్ట్ చేశారు, తమ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడుతున్నారన్న అంశాలని జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, అలాగే జాతీయ ఎస్టీ కమిషన్తో పాటుగా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి లగచర్ల బాధితులు తీసుకెళ్లబోతున్నారు. 11 గంటలకి మరి కాసేపట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలవబోతున్నారు. లగచర్ల బాధితులు బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఈ లగచర్ల బాధిత కుటుంబాలకు సంబంధించిన ఢిల్లీ పర్యటనలో భాగంగా వారు కూడా జాతీయ కమిషన్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారన్న అంశాలకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఈ లగచర్ల బాధితుల అంశానికి సంబంధించి సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఫార్మా కంపెనీల కోసం రైతులకు ఇష్టం లేకపోయినా సరే గిరిజనుల భూములను తీసుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి జాతీయ మీడియాకి ముఖ్యంగా సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి, అలాగే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలకు సంబంధించిన సమస్యలు, వారి డిమాండ్లు ఏంటి అన్న అంశాలకు సంబంధించి ఒక ముఖ్యంగా వీడియోని ప్లే చేసి అక్కడ లగచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించిన అంశాలని మీడియాకి ఎక్స్పోజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఇప్పటికే కేటీఆర్ ఆదేశాల మేరకు సత్యవతి రాథోడ్ అలాగే పలువురు బీఆర్ఎస్ నేతలు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. వారితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన లగచర్ల, అలాగే అక్కడ ముఖ్యంగా ఎక్కడైతే భూములను సేకరిస్తున్నారో ఆయా గ్రామాలకు సంబంధించిన ఈ ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలకు సంబంధించిన గిరిజనులు వీరంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం ఇటు ఎస్టీ కమిషన్తో పాటుగా ఉమెన్ కమిషన్ని వీరు కలవబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఎన్హెచ్ఆర్సీని, జాతీయ మానవ హక్కుల కమిషన్ని కలిసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకునే వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, భూములు ఇవ్వమన్న తమపైన అక్రమ కేసులను పెట్టడం కానీ, అలాగే కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు తాము దాడి చేయకపోయినా కూడా దాడి చేశామని చెప్పి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, అలాగే ఇటు ఆ తర్వాత ముఖ్యంగా ఏ విధంగా అక్కడ ఇన్వాల్వ్మెంట్లో లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఇటు ఈ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు వివరించబోతున్నాయి. ఇదే విధంగా ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, అలాగే ఉమెన్ కమిషన్ కూడా మహిళల పట్ల ఏ విధంగా పోలీసులు వ్యవహరించారన్న అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒక మీడియా సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం పైన బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ ఢిల్లీ వేదికగానే ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఎస్టీ కమిషన్, రాష్ట్ర స్థాయి ఎస్టీ కమిషన్ ఈ రోజు లగచర్ల పరిసర ప్రాంతాల్లో పర్యటించి పూర్తి స్థాయి వివరాలను కూడా సేకరించబోతోంది. జాతీయ స్థాయిలో అంశాన్ని తీసుకెళ్లేందుకే జాతీయ మానవ హక్కుల కమిషన్ సహా ఎస్సీ, ఎస్టీ అలాగే మహిళా కమిషన్ దృష్టికి ఈ లగచర్ల అంశాలని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతృత్వంలో బాధిత కుటుంబాలన్నీ కూడా తీసుకెళ్లబోతున్నాయి. రైట్, థాంక్యూ గోపి.